సాక్షిగా అబద్ధాలు ఆడితే ఏమైనా సిగ్గుందా ప్రభుత్వానికి? 4 లక్షల ఉద్యోగాల ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000 ఉద్యోగాలు ఇవ్వలేదండి. 4,000 ఉద్యోగాలు 4 లక్షలు పక్కన పెట్టండి. ఏమైనా మనం చెప్పేదానికి చేసేదానికి ఏమైనా పొంతనుందా? యువతకి 20 లక్షల ఉద్యోగాలంట. ఎవరో సభ్యురాలు వైఎస్ఆర్సీపీ సభ్యురాలు అడిగితే చెప్తారు 4 లక్షల ఉద్యోగాలు జనరేట్ చేశామండి. జనరేట్ చేశారా? ఏ సెక్టార్లో జనరేట్ చేశారండి? ఏ కంపెనీలో జనరేట్ చేశారు? ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారు? రిలీజ్ చేశారా? ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చారో, ఎలా ఇచ్చారో ఉద్యోగాలు రిలీజ్ చేయగలరా? వైట్ పేపర్ రిలీజ్ చేయగలరా? 20 లక్షల ఉద్యోగాలు కాదు. మీరు ఇదే పద్ధతుల్లో వెళితే నేను రాష్ట్ర ప్రజలకు మరొకసారి విన్నపం చేస్తున్నా. ఈ దుర్మార్గులకి రాష్ట్రంలో అధికారం ఇచ్చిన కారణంగా వీళ్ళు కోట్లు సంపాదించుకుంటూ ఈ రాష్ట్రంలో ఎవరెవరికైతే కంపెనీలు పెట్టడానికి వచ్చే వాళ్ళకి ఇక్కడ దోచుకున్నటువంటి డబ్బుని తీసుకెళ్లి విదేశాల్లో దాచిపెట్టుకోవడానికి దావూస్ వెళ్తున్నాం, అక్కడికి వెళ్తున్నాం, సింగపూర్ వెళ్తున్నాం అని తప్ప వీళ్ళకి కనీసం రాష్ట్ర ప్రజల పట్ల, రాష్ట్రంలో యువత పట్ల కనీసం ఇసుమెంతైనా సరే ప్రేమ ఉంటే ఈరోజు రాష్ట్రంలో ఫ్యాక్టరీల వరదను సృష్టించేవాళ్ళు.